హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా రెండో విడత నిధులని నిన్నే విడుదల చేసింది. అర్హులైన రైతుల అకౌంట్లో డబ్బులు జమ కాబోతున్నాయి కూడా. అయితే మార్చిలో మొదటి విడత డబ్బులు విడుదల చేసింది ప్రభుత్వం. అది కూడా ఎకరం భూమి ఉన్న రైతులకు మాత్రమే విడుదల చేసింది కదా. ఇప్పుడు ఎకరం నుంచి 5 ఎకరాల లోపు ఉన్న రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయబోతుంది అనమాట. అర్హులైన రైతులకు దరఖాస్తు సమయంలో సమర్పించిన మొబైల్ నెంబర్లకి మెసేజ్లు అయితే వస్తాయి. చెక్ చేసుకోండి మరి. ఇక రైతులు తమ అకౌంట్లో రైతు భరోసా నిధులు పడ్డాయో లేదో అసలు ఎలా చెక్ చేసుకోవాలి, లేకపోతే బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేసుకోవడం కూడా దాని ద్వారా అకౌంట్లో నిధులు జమ అయ్యాయా లేదా అనేది తెలుస్తుంది. కానీ ఒకవేళ ఏదైనా సందేహాలు ఉంటే కనుక వ్యవసాయ అధికారులను ఖచ్చితంగా సంప్రదించాలి. ఒకవేళ మీకు అర్థం కాలేదు అంటే ఇక రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 45,11,947 మంది రైతులకు ఈ సహాయం అందబోతోంది. ఇందుకోసం దాదాపుగా 5,653 కోట్లని నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబోతున్నారు. ఇక రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం మొత్తం కూడా 1.50 కోట్ల ఎకరాలకు సహాయం అందించబోతుంది. అయితే అధికారిక వెబ్సైట్ అయిన తెలంగాణ రైతు భరోసా అధికారిక పోర్టల్ రైతుభరోసా.తెలంగాణ.gov.in అనమాట. సో ఇందులో మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇక లబ్ధిదారుల స్థితి కానీ హోమ్ పేజీలో ఉంటుందని. ఇక లబ్ధిదారుల స్థితి, వాళ్ళ పొజిషన్, బెనిఫిషియరీ స్టేటస్ ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేసుకోవాలి అంటే హోమ్ పేజీలో బెనిఫిషియరీ స్టేటస్ లేకపోతే పేమెంట్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని పిక్ చేసుకున్న తర్వాత మీ ఆధార్ నెంబర్ని లేదా పట్టాదారు పాస్బుక్ నెంబర్ని అందులో ఎంటర్ చేసుకోవాలి. అది ఇచ్చిన తర్వాత వివరాలన్నీ సమర్పించిన తర్వాత మీ పేరు, మీ చెల్లింపు వివరాలు అన్నీ కూడా అందులో కనిపిస్తూ ఉంటే వాటన్నిటిని ఫిల్ చేయాలి. ఎన్ని డబ్బులు జమ అయ్యాయి ఏంటి అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అలాగే ఈ రైతు భరోసా పథకానికి అందరూ అర్హులు కాదండి. ఎందుకంటే ఈ పథకం ప్రయోజనం పొందాలి అంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు మాత్రమే ఉండాలి. అలాగే రైతు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే ఈ పథకం సహాయం పొందాలి అంటే భూమి దరఖాస్తుదారుడి పేరు మీద మాత్రమే ఉండాలి. అది కూడా వ్యవసాయానికి అనుకూలమైన భూమియే ఉండాలి. అండ్ ఈ భూమి ధరణి పోర్టల్లో నమోదై ఉండాలి. అయితే రైతు భరోసా విషయంలో అర్హతలు ఉండాల్సిందే. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తే కనుక ప్రభుత్వం ఖచ్చితంగా కఠిన చర్యలు పడుతుంది. అండ్ ఎదుటి వాళ్ళ సొమ్ము తినడం కూడా అనేవ్వండి. మీ పేరు మీద భూమి లేకుండా రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకుంటే డబ్బులు రావు. అది కూడా మీ పేరు పైన మాత్రమే భూమి ఉండాలి. తప్పుడు పత్రాలను సృష్టించి పథకాన్ని పొందేందుకు చూస్తే కనుక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. జాగ్రత్త మరి.